హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మన సమ్మర్ స్పెషల్ శారీస్ అనమాట. డైలీ కాస్ట్లీ శారీస్ చేశారు అంటే మీకు కూడా బోర్ కొట్టింది కాబట్టి అప్పుడప్పుడు కొంచెం స్పెషల్గా మీకు అందరూ వెయిట్ చేస్తున్న కాటన్ కోటా శారీస్ వచ్చేసాయి అనమాట. ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చూడండి, ఈ శారీ ప్యూర్ కాటన్ కోటా అనమాట. ప్యూర్ కాటన్ కోటాకి చక్కగా మీకు సిల్వర్ జరీ బార్డర్లో గ్యాప్ బార్డర్స్ ఉన్నాయి, చిన్న బార్డర్స్ ఉన్నాయి, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క బార్డర్ ఉందండి. ఇది వచ్చేసి చక్కగా గ్యాప్ అనమాట. ఈ గ్యాప్ బార్డర్లో కూడా సిల్వర్ జరీ అనమాట. అంటే నేనేం ప్యూర్ సిల్వర్ జరీ అని చెప్పట్లేదు, కానీ సిల్వర్ జరీ థ్రెడ్ కాకుండా. ఓకేనా? ఇదిగోండి. ఈ పళ్ళు వచ్చేసి మీకు కొంచెం టిష్యూ పళ్ళు వచ్చేస్తుంది ఇది. సో ఎవ్వరు మిస్ అవ్వకుండా చాలా స్టైలిష్గా ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవడానికి, నిజం చెప్తున్నాను, చిన్నవాళ్ళు కూడా స్టైల్గా అలా వేసుకున్నారంటే అలా స్టైల్గా కనిపిస్తాము. చక్కగా ఉంటుంది అనమాట. చక్కగా లెక్చరర్స్ వాడుకోవచ్చు, టీచర్స్ వాడుకోవచ్చు, ఎనీ ప్రొఫెషనల్ వాళ్ళు వాడుకోవచ్చు అనమాట. ఎవరైనా కూడా హౌస్ వైఫ్స్ అయితే కిట్టి పార్టీస్కి హ్యాపీగా ఈ సమ్మర్లో ప్రశాంతంగా వేసుకొని వెళ్ళిపోవచ్చు అండి. సో హోటల్స్కి వెళ్ళొచ్చు, మూవీస్కి వెళ్ళొచ్చు, దేనికైనా కూడా ఒకటి అని సంబంధం లేకుండా ఎవరైనా కూడా ఈ కాటన్ కోటా శారీస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే ప్యూర్ కాబట్టి. ఓకేనా? మిక్స్ అవ్వకుండా. ఇది వచ్చేసి మెరూన్ కలర్కి మంచి బ్లాక్ బార్డర్. ఇక బ్లాక్ మెరూన్ కాంబినేషన్ ఉందంటే మీకు తెలుసు చాలా బాగుంటుందని. అమ్మా, సో సూపర్ శారీస్ అనమాట. ఇవి ప్రింటెడ్ కాదు, చక్కగా జరీ కూడా వచ్చింది. అంటే జరీ వచ్చింది కాబట్టి కొంచెం బయటకు వేసుకెళ్ళడానికి హాయిగా ఉంటుందన్నమాట మీకు. సో ఫాస్ట్గా చెప్పేస్తాను, నెంబర్స్ పెట్టేశాను, నెంబర్సే మీరు ఫాలో అవ్వండి అనమాట. నెంబర్ 1 శారీ లైట్గా రాణి పింక్. ఓకే, నెంబర్ 1 శారీ అనమాట. మంచి రాణి పింక్కి మంచి ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో. చూసారా? ఈ పింక్ వచ్చేసి మీకు మజంతా పింక్ లాగా ఉంటుంది. గ్యాప్ పౌడర్ కూడా మరీ ఎక్కువ లేదు, అంటే ఇది ఎక్కువ ఉంది. మన కొంతమంది సైజ్ కూడా చూసుకుంటారు, గ్యాప్ సైజ్ కూడా చూసుకుంటారు. ఇది చిన్న గ్యాప్ అనమాట. మంచి ఎల్లో కలర్. నెంబర్ 1 శారీ. పైన వచ్చేసి అన్ని శారీస్కి ఇలాగే ఉంటుంది సిల్వర్ జరీ. ఓకే, ఇంకా మీకు అంత ఓపెన్ చేసి చూపించాల్సినంత అవసరం లేదండి. ఈ శారీస్ హాయిగా ఇదిగోండి. నెంబర్ 1. సో ఒకటి చూపిస్తాను మీకు. ఇదనమాట, ఇట్లా ఉంటుంది కట్టుకుంటే మనకి. సో మంచి పింక్, మజంతా పింక్కి, అంటే ఇది గ్రేప్లో పింక్ అనొచ్చండి. గ్రేప్లో పింక్కి ఎల్లో కలర్ అనమాట. ఓకే, దీనికి వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది. ఏం లేదు, కొంచెం టిష్యూ పళ్ళు ఉంటుంది. మన కింద బోర్డర్ ఏది ఉంటుందో అది కొంచెం ప్లెయిన్గా ఇస్తారనమాట. బ్లౌజ్ వచ్చేసి ఇదే సేమ్, 2 సైడ్స్ కూడా బోర్డర్స్ వస్తాయండి. ఇది మీకు 2 పక్కల సిల్వర్ జరీ, అంటే పైన ఏమో చిన్న బోర్డర్ ఇస్తారు, కింద బోర్డర్ ఏది ఉంటుందో అదే స్టైల్లో బోర్డర్ ఇస్తారు అనమాట. సో శారీ అంతా కూడా చక్కగా ప్యూర్ కాటన్ కోటలో ఏస్తో సంబంధం లేకుండా ఎవరైనా స్టైల్గా వేసుకునే శారీ అనమాట. ఇది నెంబర్ 1 శారీ అనమాట. ఎవరు మిస్ అవ్వద్దు. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 1990 రూపీస్, 90 రూపీస్ అనమాట. ఓకే, 1990, 30,990 రూపీస్, 1990. నెంబర్ 2 నెంబర్ లైట్ పిస్తా గ్రీన్కి మ్యాంగో గ్రీన్, చిన్న గ్యాప్ బార్డర్. ఇక నేను చూపించే పని లేదు అనుకుంటున్నాను, కానీ ఏంటోనండి మీకు చూపించకపోతే నేను ఒక సాటిస్ఫై అవ్వట్లేదు ముందు. ఇదిగోండి పళ్ళు అండ్ శారీ మొత్తం టోటల్గా ఇలా వస్తుంది మీకు. ఇది కలర్ ఇలా పెట్టండి, మనకి అసలు సాటిస్ఫై అవ్వదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బ్లౌజ్ తెలుసు కదా మీకు, ఆపోజిట్ బ్లౌజ్. నెంబర్ 2 నెంబర్. నెంబర్ 3 నెంబర్ మీకు బార్డర్ ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ ఉందండి. ఇది వచ్చేసి లీఫ్ అనమాట, కొంచెం చిన్నగా లీఫ్గా కొంచెం స్టైల్గా ఉంది. ఆరెంజ్ కలర్ విత్ స్నఫ్ కలర్ బార్డర్, కాఫీ బ్రౌన్, ఆరెంజ్ విత్ స్నఫ్ అనమాట. బాగుంది, ఆరెంజ్ విత్ స్నఫ్. ఇది లీఫ్ డిజైన్ అనమాట. ఓకే, పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. బ్లౌజ్ మీకు తెలిసిందే కదా, ఆపోజిట్ మనకి బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇచ్చేస్తారు అనమాట. ఇది నెంబర్ 3 నెంబర్. నెంబర్ 4 నెంబర్ వైలెట్ బ్లూకి పింక్ అనమాట, రాణి పింక్, అంటే మజంతా పింక్ అనొచ్చు. నెంబర్ 4 నెంబర్ సేమ్ అండి, గ్యాప్ మీకు నేను వేసుకున్న స్టైల్ కాకుండా చిన్న గ్యాప్ అనమాట. ఇది కలర్ చూసుకోండి, కలర్ కోసం నేను ఇలా మీద పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఇది నెంబర్ 4 శారీ. ఇది నెంబర్ 5 శారీ. ఎక్కడ మిస్ అయిందా? ఉంది. ఇది వచ్చేసి మీకు లెమన్ ఎల్లోకి ఒక రకమైన ఆలివ్ గ్రీన్ బార్డర్, ఆలివ్ గ్రీన్ బార్డర్ నేను వేసుకున్న బార్డర్ అనమాట. ఓకే, ఇది లెమన్ ఎల్లో కలర్, లెమన్ ఎల్లోకి ఆలివ్ గ్రీన్ బార్డర్, గ్యాప్ బార్డర్ అనమాట. నెంబర్ 5 నెంబర్
1990. ఇది ఓకే 1990. నెంబర్ 6 నెంబర్ లీఫ్ డిజైన్ అనమాట. ఇది డిజైన్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది. ఇది చక్కగా లెమన్ ఎల్లోకి మంచి ఆలివ్ గ్రీన్ అనమాట. నెంబర్ 6 నెంబర్ లీఫ్ డిజైన్ అనమాట. మీకు ఈక్వల్ బార్డర్ వస్తుంది. పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటుంది. మీకు పళ్ళు అంటే ఓ రిచ్ పళ్ళు అలా ఉండవండి కోటా శారీస్కి. ఓకేనా. కాటన్ కోటా, ప్యూర్ కాటన్ కోటా. వైన్ కలర్కి ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో. నెంబర్ 7 నెంబర్. నెంబర్ 7 నెంబర్. నెంబర్ 7 వైన్ కలర్కి ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో. గ్యాప్ బార్డర్ నేను వేసుకున్న గ్యాప్ అనమాట. సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. కొంచెం టిష్యూ అండ్ కొంచెం ఈ కలర్ కింద ఏ కలర్ ఉంటే ఆ కలర్ కంపల్సరీ ఎడ్జ్లో ఇచ్చేస్తారు. బ్లౌజ్ వచ్చేసి ఎదా మామూలే. నెంబర్ 8 నెంబర్ సేమ్ నేను వేసుకున్నదండి. నెంబర్ 8 నెంబర్ సేమ్ అనమాట ఇది మీకు. ఓకే. నెంబర్ 9 నెంబర్ రాణి పింక్ విత్ ఎల్లో కలర్ లీఫ్ డిజైన్. నెంబర్ 9 నెంబర్ ఇది. నెంబర్ 9 సేమ్ నెంబర్స్ అయితే దయచేసి చెప్పండి. ఓకేనా. నెంబర్ 9 పళ్ళు వచ్చేసి సేమ్ ఇది. నెంబర్ 10 నెంబర్ బ్లూ కలర్. బ్లూ కలర్ విత్ క్రీమ్ అండి. కొంచెం క్లాసీ లుక్ ఉంటుంది అనమాట. క్లాసీగా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అనమాట. బ్లూ కలర్ విత్ క్రీమ్ కలర్. ఇది డిఫరెంట్గా క్లాసీగా ఉంటుంది అనమాట. నెంబర్ 10 నెంబర్. ఇది అంటే రెగ్యులర్ మన కాంబినేషన్స్ కాకుండా డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. ఇది లీఫ్ మోడల్. నెంబర్ 10 నెంబర్. నెంబర్ 11 బ్లాక్ మెరూన్ విత్ బ్లాక్ లీఫ్ మోడల్. ఇది కూడా క్లాసీగా ఉంటుంది. అంటే బోర్డర్ చిన్న బోర్డర్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా ఉంటుంది. ఇలా బాగుంటుంది అనమాట. ఇది చాలా బాగుంది. నెంబర్ 11 నెంబర్. ఇది నెంబర్ 12 నెంబర్. మీకు తెలుసు ఇందాక చిన్న లీఫ్ మోడల్లో చూపించాను కదా. ఇదే బ్లూ కలర్కి క్రీమ్ కలర్ అనమాట. డిఫరెంట్గా ఉంటుంది మీకు. నెంబర్ 12 నెంబర్. నెంబర్ 13 నెంబర్. నువ్వు కష్టపడద్దులే కానీ. నెంబర్ 13 నెంబర్. ఇది వచ్చేసి మీకు ఒక రకమైన వీట్ కలర్ అనొచ్చేమో. వీట్ కలర్. సో మీకు కలర్ అయితే ఎగ్జాక్ట్ కనిపిస్తుందండి. దానికి వచ్చేసి ఒక టొమాటో పింక్ లాగా ఉంటుంది మీకు. లేదంటే క్రీమ్ కలర్, డార్క్ క్రీమ్ అనుకోవచ్చు అండి. లేదంటే వీట్ అనుకోవచ్చు. ఓకే. నెంబర్ 13 నెంబర్ కాంబినేషన్ ఈవినింగ్ పార్టీకైనా కొంచెం బయటకి వేసుకెళ్ళడం కానీ ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది కలర్. ఇది కాంబినేషన్ డీసెంట్ కాంబినేషన్. నెంబర్ 13 నెంబర్. నెంబర్ 14 నెంబర్ పిస్తా గ్రీన్కి గ్రీన్, మ్యాంగో గ్రీన్. నెంబర్ 14 ఇది ఇలా బాగుంది పళ్ళు. నెంబర్ 15 నెంబర్ ఎక్కడ నేను వేసుకున్నానా. నెంబర్ 16 నెంబర్ ఉందా. ఓకే సారీ. నెంబర్ 15 నెంబర్ క్రీమ్ కలర్కి యాష్ కలర్. ఎంత డీసెంట్ అంటే అంత డీసెంట్. కొన్ని కలర్స్ చెప్పినా అర్థం కాదు, చూసినా అర్థం కాదు, కట్టుకుంటే అర్థమవుతుంది అనమాట. అంత డీసెంట్ అండి. నాకు ఈ కలర్ నచ్చిందండి. కానీ కరెక్ట్ బ్లౌజ్ ఉంటే కనుక డెఫినెట్లీ మీకు వేసి చూపించేదాన్ని. అంత డీసెంట్ అనమాట కలర్. ఈ గ్రే వేసుకోండి. క్లాసీ లుక్ అంటే క్లాసీ లుక్ అసలు చాలా బాగుంటుంది. చిన్న చైన్, చిన్న బ్లాక్ బెల్ట్ పెట్టుకుంటే చాలు. ఈ శారీస్కి ఏవో పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ వేయాల్సిన అవసరమే లేదు. చిన్న స్టచ్ పెట్టుకున్నా చాలు. సూపర్గా ఉంటుంది అనమాట. ఓకే. కలర్ కాంబినేషన్ ఇస్తే యూనిక్ అనమాట ఎక్కువగా. నెంబర్ 15 నెంబర్. ఇది నెంబర్ 16 క్రీమ్ విత్ యాష్ కలర్. ఇది ఓకే. నెంబర్ 17 నెంబర్ బర్గండీ కలర్ విత్ ఎల్లో కలర్. బర్గండీ కలర్ విత్ ఎల్లో కలర్. 17 నెంబర్. నెంబర్ 18 నెంబర్ ఆరెంజ్ విత్ కాఫీ బ్రౌన్. చిన్న గ్యాప్ బార్డర్ మీకు ఇందాక కూడా చూపించాను. ఇది 18 నెంబర్. ఇది నెంబర్ 18 నెంబర్. ఇది
నెంబర్ 90 నెంబర్ బర్గండీ, అంటే బర్గండీ కాదు, మన గ్రేప్ చూస్తే ఏ కలర్, గ్రేప్ చూస్ చేస్తే మనకి ఏ కలర్ వస్తుంది, సేమ్ అదే కలర్ కనిపిస్తుంది. దానికి వచ్చేసి ఎల్లో కలర్. ఓకేనా. నెంబర్ 19 నెంబర్, నెంబర్ 19 నెంబర్ 20 రెండు సేమ్ ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 21 నెంబర్ సేమ్ దీనిలో కూడా ఉన్నాయి, సేమ్ చూపించాను, బ్లూ కలర్కి క్రీమ్ కలర్. నెంబర్ 21 నెంబర్, నెంబర్ 22 నెంబర్ సేమ్ మీకు ఈ కలర్ కూడా ఓపెన్ చేసి చూపించాను. నెంబర్ 22 నెంబర్ పిస్తా లైట్ గ్రీన్ కలర్కి థిక్ గ్రీన్ అనమాట. నెంబర్ 23 నెంబర్ లెమన్ ఎల్లోకి ఇది కూడా చూపించాను మీకు. ఓకే. ఆలివ్ గ్రీన్, లెమన్ ఎల్లోకి ఆలివ్ గ్రీన్ చిన్న గ్యాప్ అనమాట. 23 నెంబర్. నెంబర్ 24 నెంబర్ రాణి పింక్ విత్ ఎల్లో లీఫ్ డిజైన్, చక్కగా ఉంటుంది, ఎవరికైనా బాగుంటుంది. కొంచెం మాకు పెద్ద బాటిల్ వద్దు అనుకునే వాళ్ళకి ఇలా అనమాట. ఇది శారీ అయితే మాత్రం చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ప్యూర్ హ్యాండ్లూమ్లోనే కాటన్ కోటా అనమాట. మీకు ఎక్కడ సిల్క్ మిక్స్ అవ్వదు. చక్కగా వాష్ చేసుకోవడానికి కూడా హ్యాపీగా వాష్ చేసేసుకొని షాంపూ వాష్ చేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవచ్చు. స్ట్రాచ్ అయితే కంపల్సరీ అనమాట. స్ట్రాచ్ పెట్టుకుంటారు ఇలాంటి శారీస్కి చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది. శారీ కాస్ట్ వచ్చేసి 1990 రూపీస్ అనమాట. 1990. ఓకే, 1990 అనమాట. చాలా మంచి రీజనబుల్ కాస్ట్ అయితే మీ అందరికీ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ సమ్మర్లో మనకి స్పెషల్ డిస్కౌంట్ అనుకోవచ్చు, ఉగాది డిస్కౌంట్ అనుకోవచ్చు. చక్కగా ఈ శారీస్ అన్ని తీసుకొని రేపు మీకు పోస్ట్ చేస్తే చక్కగా ఒక 1 or 2 days వచ్చేసింది. హ్యాపీగా మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ బ్లౌజులు ఉంటాయి కాబట్టి ఉగాది రోజు మన శారీస్ అందరూ కట్టుకోవచ్చు. మీకు ఎవరికి కావాలంటే అలా తీసుకోవచ్చు. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్యూర్ సమ్మర్ కాటన్ అనమాట. కోటా కాటన్ శారీస్ మీకు ఈరోజు అప్లోడ్ చేశాను. ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.